అందరికీ నమస్కారం. మకర రాశివారి గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించినవారు మకర రాశికి చెందుతారు. డిసెంబరు 21 నుండి జనవరి 19 మధ్య సమయంలో పుట్టినవాళ్లని కూడా మకర రాశివారిగా పరిగణించడం జరుగుతుంది. మొసలి శరీరము కలిగి, జింక ముఖం కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో చెప్పబడినది. ఇందు మొసలి గట్టి పట్టుదలను, జింక సున్నితత్వమును తెలియజేయును. ఈ రాశిలో జన్మించినవారికి జాగరూకత, గట్టుపట్టు, అవకాశమును జారవిడువకుండుట ముఖ్య లక్షణము. కనుక వీరి జీవితమునకు నిర్దిష్టమైన కార్యసాధన, చక్కని వినియోగము ఉంటాయి. అర్థము కాని ఏ విషయమును వీరు అంగీకరింపరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి, గుట్టుమట్టులను చక్కగా అర్థము చేసుకుని తగిన బుద్ధికుశలతతో ప్రవర్తింతురు. ఎదుటివారి లోతుపాతులను గమనించి, యుక్తితో ఎటువంటి కార్యమునైనను సాధించగలరు. వీరిది ఆచరణ ప్రధానమైన జీవితము. వీరివద్ద జింకపిల్ల వంటి ఆకర్షణ ఉండును. వీరిని చూచి ముచ్చటపడి ఎవ్వరైనను ఏ పన్నైనను చేసిపెట్టుదురు. వీరిలో కొంతమందికి స్వార్థముతో ఉన్నకూడా ఇతరులు వీరి కార్యసాధనకై పాటుపడుట ఆశ్చర్యము. వీరు స్వార్థమును తగ్గించుకుంటే వీరి తెలివితేటలు, పలుకుబడి, సామర్థ్యము మానవజాతికి అమూల్యముగా పనిచేయును. ఊహాగానము వీరికి ఏ రంగమునందును నచ్చని విషయము. వీరి తెలివితేటలు వీరి జాగరూకతతో బంధింపబడి ఉండును. ఎవరినీ నమ్ముట వీరి జీవితమున ఉండదు. కాని అందరినీ నమ్మునట్లు మాత్రము వ్యవహరించగలరు. అట్లు ఇతరులను నమ్మించగలరు. దారా పుత్రాదుల విషయమున కూడా వీరిట్లే ప్రవర్తించుట గమనించవలసిన విషయము. ఈ కారణము వలననే వీరు వ్యవహారములలో, లోకధర్మములలో ఎప్పుడునూ పైచేయగా ఉంటారు. వీరిని వెంటాడి వేధించునది వీరి ఒంటరితనమే. దీనికి కారణము ఎవరి పైనను వీరికి ఆత్మీయతలు, ఆపేక్షలు లేకపోవుట, మనస్నందు ఎవ్వరికీ చోటివ్వకపోవుట. వీరు సామాన్య విషయముల్లో కూడా నరవధికముగా శ్రమచేయగలరు. ఇతరులు సామాన్య విషయములని అశ్రద్ధ చేయునవి వీరికి ఆరాధ్య విషయములు. వీరు కౌలైనచో రచనా సౌందర్యమునకు, శబ్దార్థములకు, తప్పులు లేకపోవుటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారికి ఏ కళలోనైనను వాస్తవికత ఎక్కువ, కల్పన తక్కువ. దర్శన జ్ఞానము కన్న వీరికి తర్కపటమ ఎక్కువ. వీరికి చురుకుదనము కన్న నిదానము, తొందరపాటు కన్న క్రమ ప్రవర్తనము ఎక్కువ. ఏ పనిని సగము చేసి విడిచిపెట్టుట ఉండదు. ఈ విషయమున కొందరు వీరిని చాదస్తులు అనుకొన్నను వీరు లక్ష్యపెట్టరు. వీరి విజయమునకు ఇదే కారణము. వీరి జాగరూకత అనుమానముగా, విమర్శన తప్పులు ఎత్తిచూపుటగా, తార్కికశక్తి దేనిని నమ్మకపోవుటగా పరిణమించకుండా వీరు జాగరూకత వహించవలసి ఉంటుంది. వీరి లౌక్యము మోసమునకు దారితీసినచో ఇతరులు గమనించలేరుగాని వీరు నైతికముగా పతనమగు అవకాశము కలదు. స్వప్రయత్నముతో సాటివారిని మించగలరు. వీరిలో కొంతమందికి కర్తవ్య నిర్వహణలో హృదయము లేనివారుగా, క్రూరులుగా కనిపింతురు. కాని వీరికి కర్తవ్య నిర్వహణము ముఖ్యము, ఇతరుల అభిప్రాయము తరువాత. జీవితమున ఎక్కువ మార్పులు వీరికి గిట్టవు. స్థిరముగా ఒక మార్గమున అభ్యాసపాటవముతో పరిసర వ్యక్తులను అతిక్రమించగలరు. సమస్యలను పరిష్కరించుటలో వీరి తరువాతనే ఎవరైనను. ఈ స్వభావము అనుసరించి స్థిరమైన, మార్పులేని పనులు, ప్రణాళికలు వీరు అలవరుచుకొనుట అవసరము. మార్పులు లేని వృత్తులలో ఉద్యోగము వీరికి జయప్రదము. స్వతంత్ర వృత్తులలో ఒక న్యాయవాది వృత్తి తప్ప మిగిలినవేవియు శ్రేయస్కరములు కావు. పౌరుల సౌకర్యములకు సంబంధించిన వృత్తులు, పురపాలక సంఘములు, పంచాయతీ రాయబార శాఖ, రెవెన్యూ, వ్రాతకోతల అధికారముగల ఉద్యోగములు వీరికి అనుకూలములు. లలితకళలు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవనోపాధిగా రాణించవు. అసహాయత, వ్యక్తిగత నిర్భయము, సాహసము కావలసిన వృత్తుల్లోనికి వీరు దిగరాదు. వీరికి కామజీవితము అప్రధానము. ప్రేమ వివాహములకు వీరు చాలా దూరము. ఇతర సదుపాయములు, లాభము, వినియోగదృష్టి అనుసరించి వీరు వివాహమును మలచుకొందురు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనపై సందేహముండును. భర్త విషయములో కూడా ఇట్లే ప్రవర్తించి, కుటుంబ సౌఖ్యమును దూరము చేసుకొనున్న అవకాశము గలదు. జ్వరబాధలు, రక్తప్రసార దోషములు, రక్తనాళముల వ్యాధులు కలుగుచుండును. నడివయస్సు నుండి మోకాళ్లు దుర్బలములగును. అతిశ్రమ వలన నరముల దౌర్బల్యము, నిద్ర తక్కువతో కీళ్లనొప్పులు, ఆహారము అశ్రద్ధ చేయుటతో జీర్ణాశయ ఆమ్లత, కృశరోగము కలుగవచ్చును. వీరి జీవితమంతము కష్టార్జితముపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలము పేదరికము తప్పనిసరి కావచ్చును. ఆకస్మిక ధనాగమములు వీరికుండవు. వయస్సు దాటిన కొలది ఆర్థికముగా, సాంఘికముగా లాభించును. స్థిరాస్తులు ఎక్కువ.
ఇల్లు, భూవసతి, లారీలు, ఫ్యాక్టరీలు, గనులు, వ్యవసాయము, పల్లెజీవితములో వీరికి ఎక్కువ సుఖము కలుగును. వీరి 30 సంవత్సరము వరకు ఆర్థిక సంపత్తి చేకూరదనియే చెప్పవచ్చును. మకరరాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశివారు జీవితములో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతము చేసుకుంటారు. మకరరాశివారికి స్త్రీల వలన అదృష్టము కలసివస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రివలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటవారి సహాయము అధికముగా అందుతుంది. మకరరాశివారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకరరాశివారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. మకరరాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తిచేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజనప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకరరాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతుచూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తరువాత మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తరువాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకరరాశివారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కాని మకరరాశివారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. మకరరాశివారికి ఇతరులు మోసము చేయనంతవరకు ఇతరులను మోసము చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. మకరరాశివారిని చూస్తే ఎవరైనా లొంగపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది మకరరాశివారు మాత్రం ఏ పనిచేయరు. ఇది వీరిలో కొంతమందికి ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మకరరాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. మకరరాశివారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికముగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకరరాశివారు ఎవరితోనైనా గంటలా సంభాషించగలరు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. మకరరాశివారికి అధికంగా జ్ఞాపకశక్తి ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్పసిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకరరాశివారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకరరాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూకలర్ వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మకరరాశికి చెందినవారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకరరాశివారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలసివచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి.
మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.